తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. లేట్ అయిన క్షమించాలి. నన్ను ఈ ప్రెస్ క్లబ్ చాలా చిన్న చూస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరైతే మీరు పెద్ద చూస్తున్నారో వాళ్ళంతా కూడా రాజ్యాంగం ప్రకారం, లా ప్రకారం, యాజ్ పర్ రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే విషయమే అందరికీ చాలా క్లియర్గా తెలిసిన విషయమే ఏంటంటే ఓట్లు కొంటే నేరస్తులని, రాజ్యాంగంలో చెప్పిన దాని ప్రకారం నేరస్తులని మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఓట్లు కొని ఫేక్ గవర్నమెంట్, సూడో గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇంకో ఇవాళ కొత్త విషయం చెప్తున్నా మీ అందరికీ. కొత్త విషయం ఏంటంటే చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే ప్రజలు కూడా డబ్బు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. ప్రజలు కూడా డబ్బు రాజ్యాంగం ఏమంటుందంటే ఎవరు డబ్బు తీసుకుని ఓటు వేసినా కూడా అది నేరమే అంటుంది. ప్రజలు ఎవరు డబ్బు తీసుకున్నా అది లంచమే అంటుంది. మరి ప్రజలు లంచాలు తీసుకుంటే, రాజకీయ నాయకులు లంచాలు తీసుకుంటుంటే, పబ్లిక్ ఎంప్లాయీస్ లంచాలు తీసుకుంటే, ఎండగెండి వాళ్ళని కలిసి అంచుగడ్డల మీద పట్టుకొని ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు కూడా డబ్బు తీసుకుంటే మీరేం చేస్తారు? మీరే చెప్పండి. ప్రెస్ ఆలోచన ఈ ప్రెస్ క్లబ్ నుంచి మీరు చెప్పండి. ముఖ్యంగా ఇవాళ నేను మీకు చెప్తూనే ఉన్నా, మీరు నేరస్తుల వార్తలు రాస్తున్నారు. బాగా పెద్ద పెద్ద హెడ్లైన్స్ పెట్టి నేరస్తుల వార్తలు రాస్తున్నారు. నేను మంచి చెప్పేటప్పుడు నా వార్తలు గిట్ట నా తెలంగాణ ఒకటి గిట్ట రాస్తుంది. ఎందుకండి మీకు మంచి అవసరం లేదా? మీరు మంచిని ప్రోత్సహించుకోగలుగుకోలేదా? ఓన్లీ క్రిమినల్స్, చెడ్డ వాళ్ళను, ఓటు అమ్మే వాళ్ళను, ఓటు అమ్ముకునే వాళ్ళనే ప్రోత్సహిస్తారా? ఈ దేశం మీకు ఎన్నాళ్ళో ఇక్కడ మీరు ప్రోత్సహిస్తారు. ఇదంతా కూడా మీడియా చేతులు ఏది మార్చాలన్నా కూడా ఇవాళ మీడియానే మెయిన్ రోల్ ప్లే చేస్తున్నది దేశంలో కూడా. నేను ముఖ్యంగా చెప్తున్నా, ఆ దోషులది, ఆ నేరస్తులది, ఆ దొంగలది వార్తలు మీరు తగ్గియండి. వాళ్ళదే పెద్ద పెద్ద హెడ్డింగ్ ఎందుకు రాకుండానండి దొంగల గురించి? మీకు అదే కావాలా? లేకపోతే మీరు అదే మెసేజ్ ఇస్తారా ప్రజలకు? ఈ దొంగలే రాజులు, ఈ దొంగలే నిజమైన వాళ్ళని? లేదు, వాళ్ళంతా అబద్ధపు ఎమ్మెల్యేలు, అబద్ధపు ఎంపీలు. మీరు మీడియా చేతిలోనే ఉంది. ఇవాళ క్రికెట్ లక్షల మంది చూస్తారు, కోట్ల మంది చూస్తారు, మీ వార్తలు కోట్ల మంది చదువుతారు. మీరు ఈ సమాజాన్ని మార్చే శక్తి మీకుంది, మీడియాకు ఉంది. కానీ మీరు ఇక క్రిమినల్స్ ప్రోత్సహిస్తే క్రిమినాలిటీ నడుస్తూనే ఉంటుంది, అట్లాగే నడుస్తుంది. ఈ దేశం ఎప్పుడు బాగుపడాలి? కరి మింగిన ఎలక పట్టు. కరి అంటే ఏనుగు మింగితో ఎలక పట్టు అని ఉంటుంది, ఊళ్ళలో ఉంటుంది. ఆ పండును మింగుతుంది ఏనుగు. మళ్ళీ విసర్జించినాక కూడా ఆ పంట ఐదించుకునే ఉంటుంది, కానీ లోపల ఏముండదు. ఇవాళ భారతదేశం కూడా కరిమింగిన ఎలక పండు. ఈ దేశంలో ఏమి లేవు, అన్ని అమ్ముకున్నారు. పెట్రోల్ బంకులు అమ్ముకున్నారు, గ్యాస్ ఏజెన్సీలు అమ్ముకున్నారు, డీజిల్ బంకులు అమ్ముకున్నారు, మన రైల్వేస్ అమ్ముకున్నారు, ఇంజనీర్ లైన్స్ అమ్ముకున్నారు, మొత్తం అన్ని అమ్ముకున్నారు. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్, ఒక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ గవర్నర్స్ ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్స్ కలిసి ఆ సెంట్రల్ ఫైనాన్స్ అమ్ముకుంటే, ఒక్కటి అమ్ముకుంటే 1000 కోట్లు. ఇండియాలో ఉన్న గవర్నర్స్ అందరి దగ్గర డిస్ట్రిబ్యూటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. వాళ్ళంతా కూడా లంచగొండి వాళ్ళే గవర్నర్స్ అందరూ కూడా. నేను నిజం చెప్తున్నా, మీరు ఎంక్వైరీ చేయండి. 46 స్కామ్స్ ఉన్నాయి. మాఫియాలు, రౌడీలు, చీటర్స్, గుండాలు, ఇట్లా మరి ఎన్ని రోజులు ప్రజలకు మరి వీళ్ళంతా ఇట్లా దోచుకుంటుంటే ఈ దోచుకునే వాళ్ళ కోసం
ఈ మోసగాళ్ళ కోసమా, ఈ క్రిమినల్ కోసమా, ఆర్మీ బార్డర్ మీద కాపాడుతుంది? ఎవరి కోసం కాపాడాలి? ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు? వీళ్ళ కోసమా, ఈ క్రిమినల్స్ కోసమా? ఇప్పుడు నేను ముఖ్యంగా ఇవాళ నేను కరపత్రం రిలీజ్ చేస్తున్నాను. మీరంతా కూడా మంచి వయసులో ఉన్నారు, భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. నేనైతే నాకు 75 ఏళ్ళైతే ఏదైనా కూడా నాకేం ప్రాబ్లం లేదు. కానీ మీరు ఈ దేశాన్ని చైతన్యం చేసే శక్తి ఉన్నటువంటి మీరు ఈ కరపత్రాన్ని చదవండి. న్యాయం చేసే వాళ్ళను మీరు సపోర్ట్ చేయండి. ప్రజల కోసం నిజంగా పోరాటం చేసే వాళ్ళకు సపోర్ట్ చేయండి. క్రిమినల్స్ సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా క్రిమినల్సే. ఇప్పుడు ఒకప్పుడు బీజేపీ 2 సీట్లు భారతదేశం ఒకప్పుడు 2 సీట్లు గెలిచింది. అంటే జంగారెడ్డి ఆ పార్టీ కూడా నిన్న 26 అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు నేను పార్లమెంట్ కాంటాక్ట్ చేస్తున్నా. మీరందరూ కూడా ప్రెస్ ద్వారా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. మా పార్టీ కూడా వస్తుంది, రాదని కాదు. ఎందుకంటే కదా ఈ దేశాన్ని రక్షించే ఉద్దేశం ఉంది. రియల్ డెమోక్రసీ కావాలి, స్వచ్ఛమైనటువంటి ప్రజాస్వామ్యం కావాలి, నిజమైన ప్రజాస్వామ్యం కావాలి. ఫేక్ ప్రజాస్వామ్యం వద్దు, ఫేక్ డెమోక్రసీ వద్దు, సూడో డెమోక్రసీ వద్దు, సూడో స్వతంత్రం వద్దు. నిజమైన స్వతంత్రం కావాలి భారతదేశానికి. ఎన్ని రోజులు 76 సంవత్సరాలు మీరు మోసం చేస్తున్నారు అగ్రకులాల వాళ్ళు. ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? మీరు ఆలోచించారు, మీడియా ఆలోచించారు. నేను ఇలా మీ అందరికీ విజ్ఞప్తి చేసినట్లయితే చాలా విషయాలు మీరు వ్యక్తపరుస్తున్నాయి ఈ కరపత్రంలో. కరపత్రాలు ఇప్పుడు ఎంత కాన్స్టిట్యూన్సీ మొత్తం పంచుతున్నారు, తిరుగుతున్నారు, తిరుగుతున్నారు, కళాకారులు పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు అని. ఇప్పుడు నేనేంటంటే మెసేజ్ ప్రజలకు పోవాలి. వీళ్ళు మోసాలు చేస్తున్నారు, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు దేశద్రోహి. ఒక దేశద్రోహి ఇంకో దేశద్రోహికి బయటకు పంపిస్తున్నారు. అది కూడా దేశద్రోహి. దేశద్రోహి శిక్ష పడిన తర్వాత, ఢిల్లీలో శిక్ష పడిన తర్వాత అతన్ని ఢిల్లీ నుంచి పారిపోతుంటే అక్కడ పట్టుకుంటున్నామని చెప్పి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి యుఎస్లో పంపించింది. ఇక్కడ ఒక పత్రిక పెట్టవచ్చు. నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒక దేశద్రోహి నేరపడ్డ తర్వాత అతనికి సహాయం చేసి, అతనికి పాస్పోర్ట్ తెచ్చి అతన్ని ఈ దేశంలో నుంచి పంపించడం నేరమంటున్నా. తప్పైతే చెప్తుంది నాది. మీరు ఈ ప్రశ్న ఎవరైనా చెప్పండి, అది తప్పేది దాన్ని అలా అంతే చెప్పండి. నిజంగా నేను చెప్తున్నా. రేపు నేను నాకు ఇక్కడ 29వ తారీఖు నుంచి నేను 10వ తారీఖు దాకా నేను ప్రెస్ లో బుక్ చేసుకుంటే నాకు శనివారం నుంచి ఇయ్యాలి. ఆ రోజు ఈ ప్రెస్ లో నేను 62,000 రూపాయలు క్యాష్ చేసిన 29వ తారీఖు నాడు 1 నుంచి 10వ తారీఖు వరకు నేను బుక్ చేసినది వేరే వాళ్ళకి హక్కు వీళ్ళకి ఎక్కడ లేదు. వాళ్ళు బుక్ చేస్తే నాకు కానీ ఇచ్చింది. నేను శాస్త్రంగా ఊరుకున్నా. నాకు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు వస్తే నేను వచ్చి ఇక్కడ నిలబడి నా మనసులోకి బయట నిలబడి గెట్టించే శక్తి నాకు ఉంది. కానీ చేయలేదు. కెమికల్ నాకు వద్దు. నాకు దమ్ము తప్పటికి కూడా నేను ఆ పని చేయలేదు. అది ప్రెస్లో గమనిస్తాను, ఆలోచిస్తాను. నిన్న ప్రెస్లో మీ జర్నలిస్టు ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ నిన్న కలిసి చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తే ఏం లేదు, రూపాయలు మీరు డబ్బులు ఇస్తుంది
నాకు డబ్బులు ఎందుకు కావాలంటే ప్రజలకి అక్కర్లేదు చెప్తున్నాను. నాకు డబ్బులు నన్ను అవమానపరిచింది. నేను నిజమైన డెమోక్రసీ కోసం 152% నా బీసీల కోసం పోరాటం చేస్తున్నా కానీ నేను ఇంకా ఏది ఎవరిని మోసం చేయట్లేదు. నేను ఓట్లు కొనట్లేదు. నేను నేర్చుకుంది కాదు. మీరు అర్థం చేసుకోవాలి, మీరు సహాయం చేయాలి. మరెక్కడికి ఆకాశానికి ఎత్తిండ్రు, మేము ఎందుకు ఎత్తిండ్రు నాకు తెలియదు, కానీ మీరు ఎత్తిండ్రు. కానీ మీరు చేసేది కూడా ప్రజల కోసమే, ప్రజలకు అన్యాయం చేస్తుందని నేను వేరే కొంచెం నేను రాబీని తీసుకొని వేరే పోయేది. కాబట్టి నాకు మీ లిస్ట్ నేను తప్పక సేవ చేసుకో తొందరగా రాబీ మీరు మాత్రం మీరు ఇచ్చిన ఇవాళ మీరు దయచేసి ఉంగరం గుర్తుకే మన ఓటు. భూపాల్ గౌడ్ అనే నేను మొత్తం భారతీయ వెనుకబడిన కులాల సునామీ పార్టీ 08 సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భూపాల్ గౌడ్ను ఉంగరం గుర్తుకే బీసీ ఓట్లు వేయించండి, బీసీ అభ్యర్థిని గెలిపించండి, బీసీల రాజ్యం రావాలి, రాజ్యాధికారం బీసీలకు కావాలి, జై బీసీ, జై జై బీసీ. సునామీ పార్టీ 152% ఉన్న బీసీలకే రాజ్యాధికారం కావాలి. ఉంగరం గుర్తుకే మన బీసీ ఓటు. మీ అందరికి కూడా మనవి చేసేది ఏంటంటే 152% ఉన్న బీసీ పార్టీకి ఓట్లు వేయండి. బీసీలకు రాజ్యాధికారం కావాలి, పార్లమెంటరీ డెమోక్రసీ కావాలి, ఆ తర్వాత ఫేక్ డెమోక్రసీ వద్దు, ఈ సూడో డెమోక్రసీ వద్దు. ఆ తర్వాత ఈ దీంట్లో నేను రాసింది ఏంటంటే ఓటర్స్కు విజ్ఞప్తి చేసిన, మీరు నోట్లు తీసుకోవద్దు, ఓట్ల కోసం నోట్లు తీసుకోవద్దు. మీ ఇళ్లలో కెమెరాలు అరేంజ్ చేసిండ్రు, ఆ కెమెరాల ద్వారా మిమ్మల్ని పట్టుకుంటారు, మిమ్మల్ని జైలుకు తీసుకుపోతారని కరపత్రంలో రాసింది నేను. నిజంగా కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి దేశం మొత్తం కొన్ని పబ్లిక్ మొన్న చెప్పిన కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎలక్షన్ లో నేను పాలకుర్తిలో కాంటెస్ట్ చేసినట్టు విపరీతమైనటువంటి గాలి ఉంది. ఇప్పుడు గాలి సున్నా, కాంగ్రెస్ కు గాలి లేదు. రేవంత్ రెడ్డి 14 సీట్లు వస్తాయన్నాడు, 14 ఏమో కొని 4 కూడా వచ్చేది కష్టమే. ఏమీ లేదు. అప్పుడు బీఆర్ఎస్ నుంచి పద్మరావు ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి నారాయణ ఉన్నాడు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు మీరు ఆటగా తట్టుకోగలరు. పబ్లిక్ లో మీకు ఏం చేయమని ఆశిస్తున్నారు? నేను కాంగ్రెస్ గాంధీ ఫ్యామిలీ ఈ 76 సంవత్సరాలు కూడా బీసీలకు అన్యాయం చేసిండ్రు. ఈ కాంగ్రెస్ కు బీసీలు ఓట్లు వేయొద్దు, ఈ కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసిన పార్టీ అని ఒక మాట చెప్తున్నా. బీఆర్ఎస్ లో అందరూ వెలమ వాళ్ళే ఉన్నారు, వెలమ వాళ్ళకే ఆ రాజ్యం ఉంది. ఇక్కడ బీసీలు ఏదో పొట్టకోటి కోసం పోయి అక్కడ బీఆర్ఎస్ లో పనిచేసుకుంటున్నారు. వాళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, బతికేటందుకు ఏదో చేసుకుంటుండ్రు. ఆయన పద్మరావు ఏదో చేసుకుంటుండ్రు, రాజేందర్ ఏదో చేసుకుంటూ. నాకు ఆ ఇండివిజువల్ తోటి సంబంధం లేదు. బీజేపీ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. ఆ తర్వాత బీఆర్ఎస్ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ, బీజేపీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. ఇది 76 సంవత్సరాల చరిత్ర చూడండి, మీరు చదవండి. 76 సంవత్సరాలలో 2 వెలమలు చీఫ్ మినిస్టర్ అయ్యారు, 3 బ్రాహ్మణ్స్ చీఫ్ మినిస్టర్ అయ్యారు, 2 కమ్మవాళ్ళు చీఫ్ మినిస్టర్ అయ్యారు, 1 వైశ్య చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఒక్క బీసీ మీకు కనపడలేదా? ఒక్క బీసీకి 152% ఉన్న బీసీలకు ఒక్కటి సమర్థుడు కనపడలేదా మీకు? కాంగ్రెస్ కు, ఈ సోనియా గాంధీ. ఇక ఈయనదేముంది బీఆర్ఎస్ కు? వీళ్ళు ఓన్లీ డబ్బులు సంపాదించుకునే పార్టీ. వాళ్ళు కేసీఆర్ చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు. ఏం చెప్తాడు? నేను దళితులను సీఎం చెప్తా, దళితులు సీఎం చేయకుండా నా మెడ కోసుకుంటా అన్నాడు.
మీ ఇంటికాడ కుక్క లెక్క 13వ నెంబర్ మీద ఉంగరం గుర్తు మీద ఓటేసి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీని గెలిపించండి. నేరస్తులకు ఆ తర్వాత ఎలక్షన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏదైతే వీళ్ళు దోషులు ఉన్నారో ఇవాళ ప్రజలు లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు లంచాలు తీసుకున్నట్టు రుజువైంది. ఇవాళ అంతా కేంద్ర ప్రభుత్వం అన్ని మొత్తం కూడా రుజువైనట్టుంది. ఇవాళ దేశం భారతదేశం మేడిపిండి లెక్కనుంది. మేడిపండు చూడ మేలమయ్యుండు పొట్టగిచ్చి చూడ పరుగులు మేలి పండు లెక్క కనబడుతుంది. కానీ ఈ దేశంలో ఏమీ లేదు, మొత్తం దోచేసిండు. కరిమింగిన ఎలుక పండు ఏమీ లేదు ఈ దేశంలో, మొత్తం దోచుకున్నారు. మీ ఇష్టం, మీరంతా యువకులు, మీరంతా ఏదైనా చేయగల ఏదైనా మార్చగల శక్తి మీరు ఉన్నోళ్ళు. మీరు ఇదే కంటిన్యూ చేస్తారా? దేశాన్ని ఇట్లనే నడిపిస్తారా? ఒక ఆఫీసర్, పెద్ద ఆఫీసర్, ఒక డీజీపీ చెప్తే ఒక సిఐ పని చేయట్లేదు అంటే దాన్ని ఏమంటారు? కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటారు. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో, ఇండియాలో. ఒక పెద్ద ఆఫీసర్ చెప్పిన మాటలు చిన్న ఆఫీసర్ లేడు. నేను అది కూడా రాసి తీయాల.